సాలిడ్వర్క్స్లో 2D స్కెచ్ సేమ్ మళ్ళీ సర్కిల్, స్మార్ట్ డైమెన్షన్ 84 mm డయా. ఓకే, నెక్స్ట్ ఈ 2 సర్కిల్ అయిపోయినాయి కదా. ఈ పైన 2 సర్కిల్ డ్రా చేద్దాం ఇప్పుడు. అయితే ఇది ఇన్నర్ డయామీటర్ 10 ఉంది, ఇక్కడ 22 డయామీటర్, అవుటర్ డయామీటర్ సేమ్, 2 కూడా సేమ్ ఈక్వల్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం లెఫ్ట్ డ్రా చేద్దాం. టెన్ డయామీటర్ కదా, స్మార్ట్ డైమెన్షన్ 10. ఓకే, నెక్స్ట్ అవుటర్ డయామీటర్ 22 mm. నెక్స్ట్ సర్కిల్, outer diameter, small dimension 22 mm. ఓకే, నెక్స్ట్ మనకి ఈ సెంటర్ పాయింట్ నుంచి దీని సెంటర్ పాయింట్కి 31 mm డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ డైమెన్షన్, ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ సెంటర్ పాయింట్కి 31 mm డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి 48 mm డిస్టెన్స్. ఓకే, 48 mm డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఫుల్లీ డిఫైన్డ్. ఇప్పుడు మనకి సేమ్ మనకి ఇదే సర్కిల్స్ మనకి రైట్ సైడ్లో కావాలి కాబట్టి మిర్రర్ అప్లై చేద్దాం. మిర్రర్ ఎంటిటీస్, మిర్రర్ అబౌట్. ఓకే, నెక్స్ట్ మనం చేయవలసింది అవుటర్ డయామీటర్ యొక్క రేడియస్ ఏమంటే 48 రేడియస్, కిందది 50 mm రేడియస్. ఓకే, మనం ఇక్కడ అవుటర్ రేడియస్ కాబట్టి పెరిమీటర్కి సర్కిల్ తీసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేసినాక ఓకే, ట్రిమ్ ఎంటిటీస్, అన్వాంటెడ్గా అవసరం లేదు కదా మనకి, ఇది ట్రిమ్ చేద్దాం. నెక్స్ట్ స్మార్ట్ డైమెన్షన్, రేడియస్ 48 mm. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్నర్ డయామీటర్, ఇన్నర్ వచ్చేసరికి ఎంత ఉంది మనకి 50 mm రేడియస్. సేమ్ మనకి ఫస్ట్ ఎట్లా చేసామో అట్లానే చేయండి మళ్ళీ. ఓకే, ట్రిమ్ ఎంటిటీస్, దీని యొక్క డైమెన్షన్ 50 రేడియస్. ఓకే, ఇది ఫుల్లీ డిఫైన్డ్ కాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే సర్కిల్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని రేడియస్ని పట్టుకొని టాంజెంట్. ఓకే, సేమ్ మళ్ళీ ఇది సర్కిల్, ఆర్క్, టాంజెంట్. ఓకే, ఇప్పుడు ఫుల్లీ డిఫైన్డ్ అయింది. నెక్స్ట్ మనకి ఈ పార్ట్ అయింది కదా, కింద మనకి సేమ్ ఈ 2 సర్కిల్ కూడా సేమ్ పైన ఎట్లయితే ఈక్వల్గా ఉన్నాయో ఇవి కూడా ఈక్వల్గా ఉన్నాయి, కానీ సైజులు వేరేగా ఉన్నాయి కదా. ఇన్నర్ డయామీటర్ 20 mm, అవుటర్ డయామీటర్ 34 mm. సేమ్ మళ్ళీ సర్కిల్, ఇన్నర్ డయామీటర్ 20 mm, స్మార్ట్ డైమెన్షన్ 20 mm. ఓకే, outer diameter 34 mm, outer diameter 34 mm, small dimension, outer diameter 34. ఓకే, నెక్స్ట్
మనకి డిస్టెన్స్ అనేది ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి 42 mm ఉంది కదా. సేమ్ మళ్ళీ స్మార్ట్ డైమెన్షన్ 42 mm. ఓకే. నెక్స్ట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ పైన ఈ సెంటర్ పాయింట్కి 90 mm డిస్టెన్స్. స్మార్ట్ డైమెన్షన్ ఈ సెంటర్ పాయింట్ నుంచి పైన ఈ సెంటర్ పాయింట్కి 90 mm డిస్టెన్స్. ఓకే. సేమ్ సర్కిల్ లైన్ టాంజెంట్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏముంది మనకి మిడిల్లో ఇక్కడ మనకి 12 mm రేడియస్లో ఈ కర్వ్ ఉంది కదా, 12 mm రేడియస్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 12 mmకి ఒక మళ్ళీ సేమ్ సర్కిల్ తీసుకుందాం. 12 mm అంటే మనకి 24 mm డయా వస్తుంది కదా, స్మార్ట్ డైమెన్షన్ 24 mm డయా. ఓకే. ఓకే. ఇప్పుడు సేమ్ మనకి ఈ కింది సర్కిల్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఈ సర్కిల్ కూడా సెలెక్ట్ చేసుకొని టాంజెంట్. నెక్స్ట్ సేమ్ ట్వంటీ 25 రేడియస్తో మనకు ఒక సర్కిల్ ఉంది కదా. సేమ్ ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, పెరిమీటర్ డయామీటర్ తీసుకొని 25 mm స్మార్ట్ డైమెన్షన్ 25 mm రేడియస్ కాబట్టి మనకి ఇక్కడ 100 mm డయా, 50 mm డయా. ఓకే. ఓకే. ఇప్పుడు మన ట్రిమ్ ఎంటిటీస్ దీన్ని ట్రిమ్ చేద్దాం. సేమ్ అట్లానే మనకి అన్వాంటెడ్గా ఏమున్నాయి, ఇది కూడా అవసరం లేదు, మనం ట్రిమ్ చేయొచ్చు. సేమ్ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే. మనకి ఇప్పుడు ఫుల్ స్కెచ్ అనేది ఫుల్లీ డిఫైన్డ్ అయింది. ఇప్పుడు మనకు అన్వాంటెడ్గా ఇంకేమున్నాయా, మరేం లేదు. స్కెచ్ కంప్లీట్. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకో స్కెచ్ ట్రై చేద్దాం.